నగరంలోని కల్లు కాంపౌండ్లు ఎంతో మంది ప్రాణాలు తీస్తుండగా మరెంతో మందిని వ్యసనపరులుగా మారుస్తున్నాయి. పేరుకే కల్లు కాంపౌండ్లైనా అందులో కెమికల్స్ కలిపి ప్రజల ప్రాణాలతో చెలగాటలాడుతున్నారు. కొంతమంది సిండికేట్గా మారి కల్లు కాంపౌండ్లు నడిపిస్తుండటంతో కల్తీ కల్లు ఘటనలు నమోదవుతున్నాయంటున్నారు గీత కార్మికులు. సిటీలో కల్లు కాంపౌండ్లు నిర్వహిస్తున్న మాఫియాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు గీత కార్మికులు. కొంతమంది కాంట్రాక్టర్స్ ఒక కాంట్రాక్టర్కు 14 షాపులు, ఒక కాంట్రాక్టర్కు 3 షాపులు, ఒక కాంట్రాక్టర్కు 4 షాపులు, 5 షాపులు, వాటిలల్లో అలాట్మెంట్ ఉండదు. కళ్ళు లైసెన్స్ లేని దుకాణాలను కూడా రన్ చేపిస్తారు. ఈరోజు నెలకు మామూలుగా అలవాటై విచ్చలవిడిగా చేసుకుంటూ కల్తీ కళ్ళు అనే పేరుతోని కార్మికులను గౌడ సంఘాలను నాశనం చేయడానికే ఈ కాంట్రాక్టర్ వ్యవస్థ ఉంది. మేము కోరేది ఏంటంటే అసలైన కార్మికులకు గౌడ వృత్తిదారులకు కళ్ళు కాంపౌండ్ల గురించి అవగాహన లేనట్టుగా చేసి కాంట్రాక్టర్ వ్యవస్థ నడిపిస్తారు ఒక మాఫియాలాగా. దీనికి గవర్నమెంట్ చేయవలసినది ఏంటంటే మేము చెట్టు నుండి వచ్చే కళ్ళునే ప్రజలకు తాపించి ఆరోగ్యవంతులుగా చేస్తాం. మీరు ఎప్పుడైతే ఈ మాఫియా చేతుల్లో కాంట్రాక్టర్ వ్యవస్థ ఉన్నది ఇప్పటికి మీరు వెరిఫై చేయండి. కాల్చుంటే నేను వచ్చే స్పాట్లో చూపిస్తాను. ఒక్క లారీ మీద 12 దుకాణాల కళ్ళు దుకాణం పోతుంది. దాదాపు నాకు తెలిసినంత వరకు ఒక 5-6 ఏళ్ళు 7 ఏళ్ళ సంది పాలసీ అనేది లేదు, మీటింగ్ లేదు, ఇది లేదు. ఎందుకంటే రోజు దీన్ని సర్వనాశనం చేయడానికే ఉంది. ఇప్పుడు మేము చెప్పదలుచుకున్నది ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్క కార్మికునికి మీరు లైసెన్స్ ఇచ్చి ప్రోత్సహించి దాన్ని టీసీఎస్గా ఉన్న వారికి ప్రతి ఒక్కరికి గవర్నమెంట్తో సహకారం వస్తే అప్పుడు ఒరిజినల్ కళ్ళు వస్తుంది. గ్రామాలలో స్వచ్ఛందంగా కళ్ళు అమ్ముకునే కళ్ళు గీత కార్మికుల జీవన భృతికి అదొక పెద్ద ఆటంకంగా మారుస్తున్నారు. ఎవరు అంటే ఇక్కడున్న కళ్ళుకు సంబంధించిన కాంట్రాక్టర్లు. కాబట్టి మేము చెప్తా ఉన్నాం, కల్తీ అమ్మకాలు జరగొద్దు. కల్తీని వ్యతిరేకించాలి. కళ్ళు గీత వృత్తిని కాపాడుకోవడం అంటే కళ్ళుని కాపాడుకోవడం అంటే ఆయుర్వేద ఔషధ లక్షణాలు కలిగిన ఒక అద్భుతమైన కళ్ళును కాపాడుకోవాలి. కల్తీని నివారించాలి. కాంట్రాక్టర్ల వ్యవస్థను రద్దు చేయాలి. ఇక్కడ హైదరాబాదులో కళ్ళు అంటే కల్తీ. ఇక్కడ కల్తీని ఎట్లా నివారించాలి? వెంటనే అర్జెంటుగా కళ్ళు గీత కార్మిక సంఘాలతో కొంతమంది కళ్ళుకు సంబంధించిన నిపుణులతో తక్షణమే సమావేశం ఏర్పాటు చేసి కళ్ళుకు సంబంధించిన విధి విధానాలు రూపొందించాలి.